కళ్యాణ్ నుండి జాగ్రత్త కోసం మైథిలి బెడ్ మీద ఇద్దరి మధ్యలో దిండు కూడా కట్టి చేతిలో పెప్పర్ స్ప్రే పట్టుకొని కూర్చుంటుంది. ఇలా గంట అయ్యేసరికి మైథిలి కునికిపాట్లు పడుతూ అమ్మో అస్సలు నిద్రపోవద్దు అని అనుకొని పెప్పర్ స్ప్రేని చేతిలో గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది. కళ్యాణ్ మాత్రం వర్క్లో మునిగిపోయి ఉంటాడు. ఇలా 2 గంటలు గడిచి కళ్యాణ్ వర్క్ ముగించుకొని ల్యాప్టాప్ పక్కకు పెట్టి పడుకుందామని చూసేసరికి మైథిలి పట్టుకున్న పెప్పర్ స్ప్రే బెడ్ మీద ఎక్కడో పడుంటుంది. ఇద్దరి మధ్య దిండ్లతో కట్టిన గోడ పూర్తిగా కూలిపోయి ఆ దిండ్లు చిందరవందరై వాటి మీద ఎగుడు దిగుడుగా మైథిలి పడుకొని ఆదమర్చి నిద్రపోతుంటుంది. మైథిలి ఎద మీద పవిట కొంగు కూడా చెదిరి పక్కకు పోయి తన అందాలు కన్నువిందు చేస్తుంటాయి. కాళ్ళ దగ్గర శారీ కూడా కాస్త పైకి పోయి ఉంటుంది. బాగా నిద్రలో ఉన్న మైథిలి దాదాపు కళ్యాణ్కి దగ్గరలో చేరుకొని నిద్రపోతుంటుంది. అసలే మన స్వీట్ మెంటలుడికి మైథిలి తనువు అంటే పిచ్చి. ఎప్పుడైనా తన పవిటి కొంగు జారుతుంటే ఆ అందాలను తొంగి తొంగి చూడాలని ఆశపడుతుంటాడు. అలాంటిది ఇప్పుడు మైథిలి నిద్రలో తన అందాలను కాస్త ఆరపరిచినట్టుగా చూపిస్తుంటే ఇక మనోడు చలించకుండా ఉంటాడా? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.